ఈ నూతన సంవత్సరములో మనము ధరించుకోవలసిన 5 ప్రాముఖ్యమైన లక్షణాలు ఇవి. ఈ 5 మనలో ఉన్నాయా లేదో ఒకసారి చూసుకుందాం. లేకపోతే వీటిని ధరించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ సంవత్సరము అయిపోయే లోపల కాదు, ఈ సంవత్సరంలో మనం ముందుకు వెళ్తా ఉన్న కొలది ఇవి మనలోనికి రావాలి. ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఈ 5ంటిని మనము ధరించుకోవాలి. ఏంటి 5 లక్షణాలు అంటే, మొట్టమొదటిది జాలిగల మనస్సు. ఎంతమందికి ఈ మనసు ఉన్నది? కొంతమందికి ఈ మనసులో చాలా రకాలు, దరిదాపుగా 20 రకాల మనసులు ఉంటాయంట మనిషికి. ఎన్ని రకాలు? 20 రకాల మనస్సు ఉంటుంది. దాంట్లో మంచి మనసు, జాలిగల మనసు, ఇవన్నీ ఆ కోవలకు వస్తాయన్నమాట. అందులో ఒక మనసు ఏంటంటే జాలిగల మనసు. ఏంది? జాలిగల మనసు. కొంతమందిని చూస్తే జాలేస్తుంది. అయ్యో పాపం, అయ్యో పాపం అని ఎవరైనా నన్ను అనుకున్నారా? ఎవరైనా చూసినప్పుడు అయ్యో పాపం అనిపించిందా? పాపం అంటే వాళ్ళు పాపం చేసినారని కాదు, కానీ వాళ్ళ స్థితిని బట్టి అయ్యో పాపం ఎంత పని అయిపోయింది అని అనిపిస్తుంది. అది జాలిగల మనసు. ఎవరైనా అడుక్కునే వాళ్ళు వస్తూ ఉంటారు అప్పుడప్పుడు. మనం ఏంటంటే జాలేస్తేనే రూపాయి వేస్తాం, లేకపోతే అబ్బో నీకేంది ఇచ్చేదంటావు. మనకి ఇవ్వాలంటే రూపాయి ఇవ్వాలంటే మనకేం రావాలా? జాలి. అయ్యో పాపం వాళ్ళ స్థితిని చూసి. ఈ రోజున దేవుని ప్రజలకు ఉండవలసిన లక్షణం ఏంటంటే జాలిగల మనస్సు ఉండాలా. ఏం మనసు ఉండాలా? జాలిగల మనస్సు. కొంతమందికి జాలి ఉండదు, జాలి దయ అనేటువంటి ఏముండవు. నేను బాగుంటే చాలు, నా వాళ్ళు బాగుంటే చాలు, పక్కనోడు సచ్చినా సరే వాళ్ళు కదలరు, మెదలరు. అలాంటి తత్వం ఉండొద్దు. దేవుని ప్రజలముగా నూతన సంవత్సరములో జాలి కలిగిన మనస్సును మనము ధరించుకోవాలి. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు, ఎవరైనా బాధలో ఉన్నప్పుడు, దుఃఖములో ఉన్నప్పుడు వారి పట్ల జాలిగల మనస్సు చేత ఆ జాలిని వ్యక్తపరిచి వాళ్ళకు చేతనైన సహాయము చేసో, నువ్వు చేయగలిగిన మేలు చేసో నీ వ్యక్తిత్వాన్ని ప్రదర్శించాలి, నీ ప్రేమను వారికి చూపించాలి. అది జాలిగల మనస్సు. ముఖ్యంగా మనం అందరము 2025 సంవత్సరంలో ఈ మనస్సును ధరించుకుందాముగాక. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వినయం, దయాలుత్వము. దయాలుత్వము అని అంటే దీన్ని ఇంకా మంచి ఒరిజినల్ తెలుగులోనికి ట్రాన్స్లేషన్ చేస్తే మంచితనము అని అంటారు. ఏంటి? మంచితనం ఉండాల. ఎవరిని మంచోళ్ళు అంటారు? మంచి వాళ్ళని ఎవరిని అంటారు? మంచితనం ఉన్న వాళ్ళను మంచోళ్ళు అంటారు. లేకపోతే చెడ్డవాళ్ళకి నానా పేర్లు వస్తాయిలే. వాళ్ళకి వచ్చిన పేర్లు ఎవరికి ఉండవు. కొంతమంది వాళ్ళ చేష్టలను బట్టి పేర్లు పెడతా ఉంటారు. కొంతమంది అరే కోతిగా అంటారు. కోతిగాడంటే అయినవాడు, కోతి చేష్టలు వచ్చినాయి కాబట్టి. మంచి వాళ్ళను అబ్బాయి వాళ్ళని అట్లా అనొద్దు, వాళ్ళు చాలా మంచివాళ్ళు, మంచివాళ్ళు అనేటటువంటి పదం వినబడతా ఉంటుంది. జ్ఞాపకం చేసుకుందాం, దేవుని ప్రజలముగా ఈ సంవత్సరమందు మనము ధరించుకోవలసిన రెండవ లక్షణం ఏంటంటే మంచితనాన్ని మనము ధరించుకోవాలి. దయాలుత్వము అంటే మంచితనము, మంచిగా బ్రతకడము, మంచిగా మాట్లాడము, ఆ మంచితనాన్ని మనం అలవరుచుకోవాలి. మూడో విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఇందులో పెద్ద సాగదీయాల్సిన పని లేదు, అందుకని మీకు అందరికి అర్థమవుతాయి కనుక సింపుల్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాను. రైట్. జాలిగల మనస్సు, మంచితనము, వినయము. ఏంటిది? వినయము ధరించుకోవాలి. అంటే వీళ్ళు మనల్ని చూడగానే వీళ్ళు మంచి వాళ్ళు అనాలా, వీళ్ళు జాలి కలిగిన వాళ్ళు అనాలా. తర్వాత వినయం, వీళ్ళు చాలా తగ్గింపు ఉందండి వీళ్ళ దగ్గర చాలా మంచి వినయం ఉన్నది, వినయ మనస్కులు, ఏది చెప్పినా వింటారు అనేటటువంటి విధముగా ఆ లక్షణాన్ని ధరించుకోవాలా.
ఈ సంవత్సరం ధరించుకోవాలా మీరందరూ. కొంతమందికి ఉన్నాయి, కొంతమంది వీళ్ళకి పేర్లు పెట్టాలి, గెహజీ. కొంతమంది గెహజీలు ఉన్నారు ఇందులో. కొంతమంది అపోస్తుల కార్యములు ఉంటారు. ఎవరు? పౌలు దగ్గరకు వచ్చి నాకు కూడా గారడివాడైన సీమోను, గారడి సీమోన్లు ఉన్నారు. గారడి సీమోన్లు, గెహజీలు, విచిత్రమైనటువంటి శిష్య బృందం ఉన్నది ఇక్కడ. మాకు మార్పు చెందుతున్నారు. మార్పు ఒక్కసారి సాధ్యం కాదు కదా, మార్పు ఒక్కసారి సాధ్యం కాదు. స్టార్టింగ్లో జక్కయ్యను కూడా అందరూ తప్పుపట్టారు. యేసు ప్రభు ఏంటి పోయి వీనింటికి పోయినాడు, వీడు ఎట్లాంటోడో తెలియదా, వీడు ఏం చేస్తున్నాడో తెలీదా? సేవకులం మాకు కూడా అన్నీ తెలుసు. ఎవరేం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏమేమి వేషాలు వేస్తున్నారు అన్నీ తెలుసు. ఎక్కడ ఏ పద్ధతి అవలంబించాలో పద్ధతిని పాటిస్తూ ఉంటాం. దైవ క్రమశిక్షణలో దైవ క్రమశిక్షణను మాత్రమే మేము కొనసాగిస్తాం. అక్రమాన్ని దేవుడు వ్యతిరేకించాడు, సేవకులంగా మేము కూడా వ్యతిరేకిస్తాం, వ్యతిరేకించవలసినదే. అక్రమానికి దేవుని సన్నిధిలో చోటు లేదు. కొంతమంది అప్పుడు కూడా అనుకున్నారు, యేసు ప్రభుకు తెలియదా జక్కయ్య ఎలాంటి వాడో? తెలుసు, వెళ్ళాడు. తర్వాత ఏంటి ఇంత ముందులాగా లేడే జక్కయ్య, మార్పు చెందాడు. ఈ రోజున దేవుడు కూడా మనలో నుండి ఆ మార్పునే కోరుతూ ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. వినయము మనలో ఉండాలి, విధేయత ఉండాలి అన్నమాట. తర్వాత సాత్వికము, తర్వాత దీర్ఘశాంతము. సాత్వికం అనేటటువంటి పదానికి ఇంకొక నిర్వచనం ఏంటంటే ఒక గొర్రె పిల్లను పోలినటువంటి స్వభావం. ఏంటి? గొర్రె పిల్లను పోలినటువంటి స్వభావం. ఇక అన్నిట్లలో సరెండర్, నువ్వెట్లా చెప్తే అట్లా వింటాను ప్రభువా అనేటటువంటి తత్వం అన్నమాట. అలాంటి తత్వాన్ని దేవుని ప్రజలు ధరించుకోవాలని చెప్తా ఉన్నాడు పౌలు. తర్వాత దీర్ఘశాంతము. ఎంతమంది శాంతమూర్తులు ఉన్నారో ఇక్కడ. మనకు ఉండవలసింది శాంతము కాదు, దీర్ఘశాంతము ఉండాల. ఒకసారితో కాదు, అది మన జీవితాంతము కొనసాగించాల. దీర్ఘశాంతము మనము ధరించుకోవాలని చెప్తూ ఈ 5 విషయాలు చెప్పి, అన్నీ ఇప్పుడు బచ్చాలు చేసేటప్పుడు అన్నీ మనము చేస్తారు కదా, తర్వాత కూర ఉన్నప్పుడు మటన్లు చికెన్లు ఉన్నప్పుడు అన్నీ వండి లాస్ట్కి ఏం చేస్తారు? ఇంత మసాలా పట్టకపోతే మరి ఇక్కడ బిర్యానీ సెంటర్ ఇక్కడ ఉన్నది. మనకు అన్నీ వేసి మసాలా వేయకపోతే అసలు బిర్యానీ రుచే ఉండదు. ఇప్పుడు అన్నీ చేసి ఈ 5 చేసి ఒక్కటి చేయకపోతే అసలు రుచి పచి ఉండదు ఈ జీవితానికి. అందుకని పౌలు చెప్తా ఉన్నాడు. 14వ వచనం చదవండి ఒకసారి. వీటన్నిటినీ పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను, ఈ 5 ధరించుకోండి. జాలిగల మనసు, దయాలుత్వం అంటే మంచితనము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము ధరించుకొని వీటన్నిటినీ మిక్స్ చేసి ఇది కూడా తలిగియండి, దానికి జోడించండి 6వది అని ఏం చెప్తున్నాడు అంటే ప్రేమ కలిగి ఉండండి అంటున్నాడు. హల్లెలూయా. ప్రేమ కలిగి ఉండండి. ఈ ప్రేమ లేకపోతే ఇవన్నీ ఉన్నా వ్యర్థమే. అవన్నీ ఉండి ఈ ప్రేమ లేకపోతే పనికిరాదు. అందుకని ఈ ప్రేమను కూడా జోడించండి, కూర మంచి రుచికరంగా ఉంటుంది. అంటే మీ జీవితము మంచి రుచికరముగా ఉంటుంది అని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనము ధరించుకోవలసినటువంటి ఈ 5 లక్షణాలు. మొదటిదేంటి? జాలిగల మనస్సు. మన మనసు ఎలా ఉండాలా? అయ్యో పాపం అన్నట్టు ఉండాలి. మంచిగా అయింది అనుకుంటూనే ఉన్నా, బాగైంది, దానికి అట్టనే కావాలా, వానికి అట్టనే కావాలా అనుకున్నావా? అది మంచి మనసు కాసుమా, దేవుడు మెచ్చడు. జాలి కలిగిన మనసు ధరించుకోండి. సంవత్సరం జాలి కలిగిన మనసు ధరించుకుందాం. మంచితనాన్ని ధరించుకోనండి. చెడుతనాన్ని, చెడు లక్షణాలు, చెడు బుద్ధులను విడిచిపెట్టండి.
మంచితనాన్ని ధరించుకోండి. తర్వాత వినయమును ధరించుకోండి. వినయముగా తగ్గింపు స్వభావముతో మీరు బ్రతకడం నేర్చుకోండి. తర్వాత సాత్వికము, తగ్గింపులో ఇంకా తగ్గించుకొని, అంటే దేవుని వలె బ్రతకడము, సాత్వికంగా బ్రతకడము మీరు నేర్చుకోవాలి. తర్వాత దీర్ఘశాంతమును ధరించుకోవాలి. కొన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, కుటుంబాల్లో శోధనలు, పిల్లల విషయంలో, భర్త విషయంలో కొన్ని అలజడులు వచ్చినా, నాకు ఏది వద్దు అని వదిలిపెట్టి విడిచిపెట్టి అల్లకల్లోలం చేసుకోకూడదు. బ్రతుకులను, కుటుంబాలను సహించే గుణం ఉండాలా, దీర్ఘశాంతం ఉండాలా. ఎదురు చూస్తూ నిరీక్షణను కోల్పోకుండా దీర్ఘశాంతము కలిగి బ్రతకడం నేర్చుకోవాలా, దీర్ఘశాంతము ధరించుకోవాలా. చివరిగా ప్రేమ కలిగి బ్రతకాల, ప్రేమను ధరించుకోవాలా. ఇవన్నీ మనలో కనబడాలి సంవత్సరం. అప్పుడు మన జీవితాలు దేవుని కృపలో సార్థకము చేయబడతాయి. అప్పుడు నువ్వు ఏది అడిగినా ఈ సంవత్సరంలో, ప్రభువా నాకు ఇది దయచేయి, అది దయచేయి అని అనుకుంటావు కదా, వాటన్నిటిని దేవుడు నెరవేరుస్తాడు. పోయిన సంవత్సరంలో మనం ఎన్నెన్నో కోరికలు కోరుకొని నిర్ణయాలు తీసుకుని ఉండొచ్చు. సరే, కొన్ని జరిగాయి, జరగలేదు. మన భక్తి సరిగా ఉంటే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. అక్కడ సరిగా ఉండలేకపోయాము. ఈ సంవత్సరంలోనైనా ఇదిగో దేవుని పద్ధతులను మనం అనుసరించి నడుచుకున్నట్లయితే ఈ సంవత్సరంలో నీ హృదయ వాంఛ ఏంటో, నీ అవసరత ఏంటో దేవుడు అన్నిటినీ నీకు అనుగ్రహిస్తాడు. ఈ సంవత్సరం అయితే మరి దేవుడు మీరు అనుకున్నటువంటి విధముగా మీ కోరికలన్నీ నెరవేర్చి, మీ ఆశయాలన్నీ నెరవేర్చి తన ఆశీర్వాదములతో మిమ్మును, మీ కుటుంబాలను సమృద్ధిగా నింపి నడిపించునుగాక. ఆమేన్.